ఎస్ సార్, సెకండ్ డే డబుల్ హెడర్ మ్యాచెస్ అసలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? సన్ రైజర్స్ వర్సెస్ అసలు చాలా చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్ అండ్ 2 సార్లు ఆల్రెడీ ఛాంపియన్షిప్ సాధించినటువంటి వాళ్ళు, అఫ్ కోర్స్ పేరు మారాక ఎలా ఎలా అనుకోవచ్చు, ఎలా చూడొచ్చు? సన్ రైజర్స్ హైదరాబాద్ యాక్చువల్లీ ఈ సంవత్సరం కూడా చాలా మంచి టఫ్ టీమ్ లాగానే కనబడుతున్నారు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఈజ్ లీడింగ్ ద సైడ్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఫైనల్లో కోల్కతా చేతులు ఓడిపోయినారు. బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కనబరిచారు రమణ లాస్ట్ ఇయర్ కూడా. మీరు చెప్పినట్టుగా ఒకసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కొత్త టీం ఇది. అంటే డక్కన్ చార్జర్స్గా ఫస్ట్ హైదరాబాద్ టీం ఉండేది. 2009లో ఫస్ట్ టైం ఛాంపియన్షిప్ గెలిచారు సౌత్ ఆఫ్రికాలో. తర్వాత 2016లో బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించారు. 2018లో ఫైనల్లో ఓడిపోయినారు. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఫైనల్లో ప్రవేశించడం చూసాం లాస్ట్ ఇయర్. సో ఈ సంవత్సరం కొన్ని మార్పులు ఉన్నాయి టీంలో. ఎందుకంటే మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, భువనేశ్వర్ కుమార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వెళ్ళిపోయినాడు. అండ్ అతని ప్లేస్లో మరొక జమ్మఫే బౌలర్ షమి వచ్చాడు. మొహమ్మద్ షమి, వి ఆల్ నో రమణ మొమెంటమ్ రిథమ్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ప్లే. యాక్చువల్లీ ఎంత మంచి బ్యాటర్నైనా బీట్ చేయగలుగుతాడు. అండ్ దట్టు పవర్ ప్లేలో అతనికి ఉన్నటువంటి రికార్డ్ ఎవరికి కూడా లేదు. డెత్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటాడు. అండ్ అలాగే యూనో ముఖ్యంగా కమిన్స్ యొక్క రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. అండ్ హర్షల్ పటేల్ అని చెప్పి ఒక సీజన్లో ఇప్పటివరకు ఐపీఎల్ ఎక్కువ వికెట్లు తీసింది అతను. ఒక సీజన్లో 30+ వికెట్ తీసుకున్నాడు. అఫ్కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాడు కానీ బట్ ఈ టేక్స్ వికెట్స్ ఆల్సో, సమ్ టైమ్స్ ఈ స్కోర్స్ రన్స్ ఆల్సో. సో అతడు నేను అనుకుంటాను మంచి జోడీగా ఉండవచ్చు షమీకి అండ్ కమిన్స్. ఈ ముగ్గురు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురులో ఏ జోడీ అయినా కానీ సెట్ అయినట్లయితే ఇట్ వుడ్ బి ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. ఎందుకంటే స్పిన్ విభాగంలో వాళ్ళకు జంపా ఉన్నాడు. అండ్ అదే రకంగా రాహుల్ చహర్ను కూడా తీసుకున్నారు. అండ్ అభిషేక్ ద ఓపెనర్ కెన్ బౌల్ ఆల్సో యాక్చువల్లీ థింక్. అండ్ అభిషేక్ ఫామ్ మామూలుగా లేదు. లాస్ట్ ఐపీఎల్లో ఎలానైతే యూనో పరుగుల వరద పారించాడో అదే కొనసాగింది. ఒక క్విక్ ఫైర్, ఒక స్వాష్ బక్లింగ్ సెంచరీ కూడా సాధించాడు అగెన్స్ట్ ఇంగ్లాండ్ T20లో. అండ్ మీరు చూడండి హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఈ జోడీలో ఎవరైనా కానీ 10 overs ఉన్నట్లయితే ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 200+ స్కోర్స్ అండి. లాస్ట్ సీజన్లో కూడా రమణ 3 times 200+ స్కోర్ చేశారు. అండ్ 287 టోర్నమెంట్లో ఇప్పటివరకు హైయెస్ట్ స్కోర్ అదే అగెన్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్ బెంగళూరు. నాట్ ఏ జోక్ యాక్చువల్లీ. సో 260 స్కోర్ చేశారు. 200 మామూలు అయిపోయింది అసలు యాక్చువల్గా. అండ్ పవర్ ప్లేలో 100+ రన్స్ స్కోర్ చేయడం అనేది జస్ట్ చైల్డ్స్ ప్లే అయిపోయింది ఈ పర్టికులర్ జోడీకి. సో లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఒకవేళ కొనసాగినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకు మీరు చూడండి నితీష్ కుమార్ రెడ్డి యాజ్ అన్ ఆల్రౌండర్గా ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు. దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, ఒక బిగ్ బూస్ట్ కూడా. ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కొంచెం ఇంజరీస్ చూసాం అతనికి. ఫస్ట్ మ్యాచ్ ఆడాడు అగెన్స్ట్ ఇంగ్లాండ్, ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది బెంగళూరులో. అండ్ ఈస్ కమ్ బ్యాక్ ఫిట్. సో దట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచెస్కి సంబంధించి అంటే ఒక చాలా యంగ్స్టర్ ఒకటి ప్రవేశించాడు, అతని డీటెయిల్స్ మీరు చాలా చాలా చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ 13 సంవత్సరాలండి. యాక్చువల్లీ రీసెంట్గా నేను మా బ్రదర్ దుబాయ్ వెళ్ళినప్పుడు వి సాయిమ్ ఆల్సో అండర్-19 టోర్నమెంట్లో పాల్గొన్నాడు. అండ్ వండర్ఫుల్ ప్లేయర్, మంచి టాలెంట్ ఉంది. అండ్ మరొక జెమ్ తయారయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే మీరు చూడండి ఒక జైస్వాల్ను చూసాం, అబ్సల్యూట్లీ ఒక జైస్వాల్ను చూసాం రీసెంట్ టైమ్స్లో, ఒక శుభ్మన్ గిల్ను చూస్తున్నాం మనం, సచిన్ తర్వాత కోహ్లీని చూసాం. అండ్ ఇప్పుడు 13-14 years అంటే ఏజ్ అతని సైడ్ ఉంది కనుక ఫస్ట్ మ్యాచ్లో ఆడిస్తారా లేదా వీ డోంట్ నో. ఎందుకంటే ఆడించకపోయినా కానీ ఈ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ సీనియర్స్. ఎందుకంటే సీనియర్స్ మామూలు విషయం కాదు. అండ్ సూర్యవంశీకి ఒక గొప్ప అవకాశం అండి. అండ్ రాజస్థాన్ టీం కూడా చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా వాళ్ళ టీంలో సంజు శాంసన్ నేను అనుకుంటాను ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు. అతనికి ఇంకా ఇంజరీ ప్రాబ్లం కొనసాగుతుంది కనుక మేబీ వీఆర్ గోయింగ్ టు సీ ఎ న్యూ లీడర్ ఫర్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ యాక్చువల్లీ. రియాన్ పరాగ్ లీడ్ చేసేలాగా కనబడుతున్నాడు. జైస్వాల్ టెరిఫిక్ ఫామ్లో ఉన్నటువంటి యంగ్స్టర్. హెట్మేర్ వాళ్ళకు హెట్మేర్ పైన ప్రెషర్ ఉండదు. ఎందుకు ప్రెషర్ ఉండదంటే మ్యాక్సిమం మ్యాచెస్ ఆడే ఛాన్సెస్ అతనికి కనబడుతున్నాయి. లాస్ట్ ఇయర్ ఎలా ఉండంటే బట్లర్, హెట్మేర్, మిగతా బౌలర్స్ ఉండేసరికి ఫారిన్ ప్లేయర్స్లో అతన్ని బ్యాటర్గా ఎక్కువ ఆడించలేకపోయినారు. సో ఈ సంవత్సరం హెట్మేర్ని అయితే నేను అనుకుంటాను కంటిన్యూ చేయాల్సిందే వాళ్ళకు. రెండు మ్యాచెస్లోనూ హాట్ ఫేవరెట్స్ ఆల్రౌండర్స్లో నేను అనుకుంటాను సన్ రైజర్స్లో మీకు నితీష్ రెడ్డి ఉన్నాడు. అండ్ మీకు రియాన్ పరాగ్ ఆఫ్ కోర్స్ యూ కెన్ ట్రీట్ హిమ్ ఎన్ అదర్, యూ కెన్ బౌల్ ఆల్సో యాక్చువల్లీ. ఈ బ్యాట్స్ యాక్చువల్లీ ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నాడు. అండ్ బౌలింగ్లో వాళ్ళకు ఒకవేళ జోఫ్రా ఆర్చర్ పూర్తి ఫిట్నెస్ తోటి ఆడినట్లయితే రైట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్ అండి. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు బోల్ట్ లేకపోవడంతో బోల్ట్ హెస్ గాన్ బ్యాక్ టు ముంబై. సో ఆ బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది.
సో బోల్ట్ ఆర్చర్తో పాటు తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ ఇద్దరు ఇండియన్ మీడియం పేసర్స్ ఉన్నారు. కానీ స్పిన్ విభాగంలో వాళ్ళు మరొకసారి అశ్విన్ కోల్పోతున్నారు, చహల్ను కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వేరే టీమ్స్లో ఆడుతున్నారు కనుక కొంచెం అక్కడ వీక్గా కనబడుతుంది. కానీ బట్ అదర్వైజ్ దే హావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ యాక్చువల్లీ. యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. అండ్ సంజు శాంసన్ ఆన్ హిస్ డే వీ ఆల్ నో దట్ హౌ హీ ప్లేస్ యాక్చువల్లీ. మరొకసారి అతడు కెప్టెన్గా బ్యాక్ వచ్చినప్పుడు అంతవరకైతే కీపింగ్ చేయకపోవచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి. బట్ ఆడేది ఎక్కడ అంటే వాళ్ళు హైదరాబాద్లో ఆడుతున్నారు కనుక హైదరాబాద్ డెఫినెట్లీ విల్ హ్యావ్ హోమ్ అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ హోమ్ అడ్వాంటేజ్. అండ్ హౌ అబౌట్ పిచ్ అండి? పిచ్ జనరల్గా ఇది పేస్ బౌలర్స్ కొంచెం ఉపయోగపడుతుంది, అంటే కొంచెం స్టార్టింగ్లో. బట్ అదర్వైజ్ ఇక్కడ బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూస్తుంటామండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వికెట్ యాక్చువల్లీ. ద బాల్ కమ్స్ ఆన్ టు ద బ్యాట్. బ్యాటర్స్ ఎవరైతే ఉంటారో స్ట్రోక్ మేకర్స్ వాళ్ళు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. క్లాసెన్ లాంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు, అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు, ఐ థింక్ దే లవ్ సచ్ కండిషన్స్ యాక్చువల్లీ. ఐ థింక్ ఎందుకంటే బాల్ అద్భుతంగా బ్యాట్ పైన వస్తుంది అండ్ స్ట్రోక్ మేకర్స్ లవ్ దీస్ కండిషన్స్ హియర్. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సీ ఏ హై స్కోరింగ్ మ్యాచ్. డెఫినెట్లీ సార్. సెకండ్ మ్యాచ్ వాట్ అబౌట్? అంటే 3 o'clock ఇది అయిపోయింది, ఈవినింగ్ వరకు కూడా ఎంజాయ్ చేస్తారు జనం అంతా. అండ్ వాట్ అబౌట్ సెకండ్ మ్యాచ్? సెకండ్ మ్యాచ్ చూడండి రమణ, ఇప్పటి వరకు థర్డ్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్. సెకండ్ మ్యాచ్ మీరు అన్నట్టుగా డబుల్ హెడర్ డేలో చూడండి. IPL 18th సీజన్ మనం చూస్తున్నాం, ఇప్పుడు స్టార్ట్ అయింది. 17 టైటిల్స్లో 10 టైటిల్స్ షేర్ చేసుకున్నటువంటి టీమ్స్ ఇవి. 5 ముంబై అండ్ 5 చెన్నై. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో పోరు కూడా ఎప్పుడు కూడా రసవత్తరంగా కొనసాగుతుంది. ఎందుకంటే చెన్నై ఫస్ట్ టైం వాళ్ళు నెయిల్ బైటింగ్ మ్యాచెస్ చూస్తుంటాం. ఎందుకంటే చెన్నై ఫస్ట్ టైం వాళ్ళు ఛాంపియన్ అయినప్పుడు వాళ్ళు ముంబైని ఓడించారు. ఆ తర్వాత ముంబై 3 సార్లు ఫైనల్ ఓడించింది వాళ్ళని. దట్టు కోల్కతాలో ఓడించారు. చెన్నైలో కండిషన్స్ కొంచెం ఫేవరబుల్గా ఉండవచ్చు చెన్నైకి, ఎందుకంటే ధోని ఇప్పుడు కెప్టెన్గా లేకపోయినా కానీ ఐ థింక్ గైక్వాడ్కు చాలా చాలా హెల్ప్ అతను నుండి ఉంటుంది. బికాస్ ఈస్ గోయింగ్ టు కీప్ ద వికెట్స్. అతడు కీపర్గా ఉన్నాడు అంటే ఎవ్రీథింగ్ ఈ సెట్స్. బట్ అది ఈ సంవత్సరం ఏమన్నాడంటే ధోని, నేను టోటల్గా కూడా ఐ వాంట్ టు సీ హౌ దిస్ మ్యాన్ లీడ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే గైక్వాడ్ మేబీ ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవచ్చు ఒక ఫార్మాట్లో. అంత టాలెంట్ అతనికి ఉంది. గవాస్కర్ లాంటి వాళ్ళు చాలా మెచ్చుకున్నారండి అతని స్ట్రోక్ ప్లేను, అతని కూల్ మెంటాలిటీ, కామ్నెస్ను. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ టెస్ట్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. సో ధోని నుండి అఫ్కోర్స్ చాలా నేర్చుకుంటాడు కూడా. వాళ్ళ టీం చాలా చక్కగా ఉందండి. రచిన్ రవీంద్ర, కాన్వే ఇద్దరిలో ఎవరు ఒకళ్ళు ఆడే పర్వాలేదు వాళ్ళకు. ఎందుకంటే న్యూజిలాండ్ ప్లేయర్స్ మంచి ఫామ్ కూడా కనబరిచారు. అండ్ బౌలింగ్లో అశ్విన్ వాళ్ళ టీంలోకి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది వాళ్ళకు. అశ్విన్ వి ఆల్ నో దట్ ఈ ప్లేడ్ ఫర్ చెన్నై ఇన్ ద బిగినింగ్ యాక్చువల్లీ. 2009లో IPLలోనే అతడు షైన్ అయిన తర్వాత ఇండియన్ టీంలోకి వచ్చాడు. అండ్ ఈ ఆల్వేస్ థ్యాంక్స్ ధోని ఫర్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే ధోని నేతృత్వంలోనే అతడు చాలా స్కిల్స్ నేర్చుకున్నాడు, చాలా విషయాలు నేర్చుకున్నాడు. అండ్ పతిరానా అని చెప్పి శ్రీలంకన్ బౌలర్, చాలా వండర్ఫుల్ బౌలర్ అండి వాళ్ళకు. ప్రతిసారి కూడా చాలా చక్కటి బౌలింగ్ అనబోతారు. అండ్ రవీంద్ర జడేజా లీస్ట్గా చెప్పాలంటే అతని విషయం మీరు ఎంత చెప్పా కానీ తక్కువనే. అండ్ దట్టు చాలామంది ప్లేయర్స్ 2008 నుండి ఆడుతున్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు వాళ్ళ ప్లేయర్స్. 2009లో అశ్విన్ వచ్చాడు. సీనియారిటీ ఎప్పుడు వాళ్ళకు ఒక ట్యాగ్ ఉంటుంది రమణ, అరే వీళ్ళు ఎప్పుడు కూడా వెటరన్స్ లాగా కనబడతారు. బట్ వెటరన్స్ లాగా మీకు ఆడరు వాళ్ళు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి, ప్రతిసారి కూడా వాళ్ళు 2023లో ఛాంపియన్స్ అయినారు ఆ ట్యాగ్ వచ్చిన తర్వాత. ఇమాజిన్ చేయండి, దే డిఫీటెడ్ గుజరాత్ టీంను అహ్మదాబాద్లో ఓడించారు 1,00,000 పబ్లిక్ చూస్తుండగా. సో అంటే వాళ్ళకి ఆ ట్యాగ్ అలా ఉంటుంది కానీ బట్ ఆన్ ద ఫీల్డ్ మాత్రం చిరుతల్లాగా ఉంటారు వాళ్ళు. అసలు దే ఆర్ లైక్ ఆల్రౌండర్స్ గురించి మాట్లాడు. ఆల్రౌండర్స్లో వాళ్ళకు జడేజా సరిపోతాడండి. మీరు ఒక ఆల్రౌండర్ చెప్పాలంటే జడేజా ఈజ్ ఇనఫ్ యాక్చువల్లీ. బికాస్ ఇఫ్ జడేజా కంటిన్యూస్ ఈజ్ ఫామ్ అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాడు. T20 వరల్డ్ కప్ తర్వాత T20 మ్యాచెస్ ఎక్కువగా ఆడలేదు, టెస్ట్ మ్యాచెస్ 1 డే ఆడాడు. బట్ ఈజ్ సచ్ ఎ ప్లేయర్ యాక్చువల్లీ. ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ దేర్ మ్యాచ్ విన్నర్స్ అని చెప్పాలి, డౌటే లేదు. ఎందుకంటే రచిన్ రవీంద్ర కూడా అండి, రచిన్ రవీంద్ర కెన్ బౌల్ ఆల్సో అండ్ ఈజ్ బౌలింగ్ కంటిన్యూస్లీ. అదొక ప్లస్ పాయింట్ వాళ్ళకు. సో వాళ్ళకు స్పిన్ విభాగంలో జడేజా అండ్ అశ్విన్ కాంబినేషన్ సరిపోతుందండి, ఇద్దరు స్పిన్నర్స్. ఎందుకంటే చెన్నైలో మీకు కండిషన్స్ కూడా రమణ స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ముంబై విషయం మనం మాట్లాడినట్లయితే ముంబై బ్యాటింగ్ లైనప్ చూడండి వాళ్ళది ఎలా ఉందో. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఈశాన్ కిషన్ లేడు ఇప్పుడు. ఈశాన్ కిషన్ ఈ సంవత్సరం ఆఫ్ కోర్స్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్లో ఆడుతున్నాడు. సో అదొక ప్లస్ పాయింట్ అయిపోయి ఇటు వచ్చాడు. సన్ రైజర్స్కి ప్లస్ పాయింట్ అయిపోయింది అది. అండ్ తిలక్ వర్మ హైదరాబాదీ ప్లేయర్, బ్రిలియంట్ అండి, అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ వాళ్ళకు 1 సౌత్ ఆఫ్రికన్ కూడా ఉన్నాడు. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లోనే కొంచెం స్పిన్ విభాగంలో మేబీ అంత ఒక ఐకానిక్ స్పిన్నర్ ఉన్నాడా లేదా అని అది ఉంది కానీ బట్ బ్యాటింగ్లో మాత్రం నేను అనుకుంటాను ముంబై లుకింగ్ వెరీ స్ట్రాంగ్, నో డౌట్ అబౌట్ ఇట్.
అండ్ బోల్ట్ మరొకసారి బ్యాక్ రావడం వాళ్ళకు ఇట్స్ గోయింగ్ టు బి ప్లస్ పాయింట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. బట్ బుమ్రాను మిస్ అవుతారు స్టార్టింగ్లో ఫస్ట్ 3-4 మ్యాచెస్ అబ్సల్యూట్. ఎందుకంటే బుమ్రా లేకపోవడం రమణ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్. అండ్ హార్దిక్ పాండ్యాని కూడా ఫస్ట్ మ్యాచ్లో మిస్ అవుతున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఒక మ్యాచ్లో బ్యాన్ విధించారు. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో అతడు ఆడాడు కనుక ఆ తర్వాత మళ్ళీ వస్తాడు. సో సూర్యకుమార్ క్యాప్టెన్గా ఉంటాడు. అండ్ హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత ఒక జమఫన్ ఆల్రౌండర్ ఇంక్లూడ్ అయిన తర్వాత డిఫరెంట్ స్టోరీ చెప్పాక నేను కంక్లూషన్కి వచ్చాను మ్యాచ్. అండ్ మోర్ ఓవర్ వాట్ అబౌట్ పిచ్ అండి? పిచ్ చెన్నైలో కొంచెం స్లోగా ఉంటుందండి. చెన్నైలో బికాస్ స్టార్టింగ్లో అక్కడ కొంచెం డ్యూ ప్రభావం కూడా కనబడుతుంది. అండ్ చెన్నైలో మనం సడన్గా కొంచెం లో స్కోరింగ్ మ్యాచెస్ చూస్తుంటాం స్టార్టింగ్లో. అండ్ ఆ తర్వాత కొంచెం ఫ్లక్చుయేషన్స్ కనబడుతుంటాయి. మేబీ మీకు ముంబై లాగానో కలకత్తా లాగానో ఆర్ లేకుంటే హైదరాబాద్ లాగానో యూ డోంట్ ఎక్స్పెక్ట్ బిగ్ స్కోర్స్ దేర్ యాక్చువల్లీ. థింక్ ఒక్కొక్కసారి అవుతుంటాయి 200 స్కోర్స్ కూడా లాస్ట్ ఇయర్ చూడలేదని కాదు. బట్ ఎక్కువగా మీకు అక్కడ స్పోర్టింగ్ వికెట్స్ ఎక్కువగా ఉంటాయి. బౌలర్స్ ఆల్సో గెట్ సమ్ హెల్ప్. అండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే కొంచెం స్ట్రోక్ మేకింగ్ కాకుండా పేషెన్స్ కనబరిచి రన్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకు మంచి హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ పవర్ ప్లే అనేది డిసైడ్ చేస్తుంది. చెన్నైలో ఎప్పుడు కూడా చిదంబరం స్టేడియంలో 6 ఓవర్స్లో ఎవరైతే కొన్ని రన్స్ బోర్డు పైన పెట్టగలుగుతారో ఐ థింక్ దే విల్ హ్యావ్ అడ్వాంటేజ్. సో అలా ఉండబోతుంది. ఎక్సైటింగ్ బికాస్ 5 times టైటిల్ విన్నర్స్ చెన్నై, 5 times టైటిల్ విన్నర్స్ ముంబై కనుక 17 టైటిల్స్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే అందరు ఎదురు చూసే మ్యాచ్. అండ్ దట్టు ధోని స్టిల్ గోయింగ్ గ్రేట్ గన్స్ అండి. 40+ లాగా కనబడుతున్నాడు, 42 లాగా. అతన్ని చూసినట్లయితే ఒక చిన్న పిల్లవాడు ఆడినట్టుగా కనబడుతుంది, అట్లా కనబడుతుంది. ఈజ్ స్టిల్ ఏ బిగ్ ఇన్స్పిరేషన్ టు ది యంగ్స్టర్స్ యాక్చువల్లీ. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ మ్యాచ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్, ఎందుకంటే ముంబై పర్ఫార్మెన్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో చాలా దాని ఏమంటారు ఒక హారిబుల్గా పర్ఫామ్ చేశారు. విధ్వంసకరం అంటే అంత ఘోరంగా పర్ఫామ్ చేస్తూ వచ్చారు. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ వాళ్ళకు ఫేవర్ చేయలేదు. అండ్ చాలా క్రిటిసిజం కూడా ఎదుర్కొన్నారు కనుక దిస్ ఇయర్ ఐ థింక్ మంచి అద్భుతమైన 5 times టైటిల్ గెలిచినటువంటి టీం అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు, మామూలు విషయం కాదు. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ రోహిత్ సూర్యకుమార్ ప్లే ఫర్ ద మ్యాచ్. కపుల్ ఆఫ్ ప్లేయర్స్ని అయితే మిస్ అవుతారు వాళ్ళు, ఈశాన్ కిషన్ కొంతమందిని, డికాక్ కూడా ఆడాడు కొన్ని రోజులు వాళ్ళకు. బట్ ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ రోహిత్ అండ్ సూర్యకుమార్ ప్లే దిస్ సీజన్. చూద్దాం ఏం జరగబోతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.